రైతు అన్నవాడు బాధపడితే పవన్ కళ్యాణ్కి పనేటి? ఆడికాయ కష్టం మీద రంగు వేసుకుని మొగడు రంగు వేసుకుని ఆ మొదలగడ పద్నాభం అన్నట్టు మొదలగడ పద్నాభం అంటున్నాడు అండి. ఈ మొఖానికి రంగు వేసి వచ్చేస్తే పని అయిపోద్దా అని. నువ్వేమో తేనె నాకేసి నిరాదక్షలు చేసేస్తుంటే జనాకేమో నిరాదక్ష అని చెప్పి నువ్వు తేనె నాకేస్తున్నావు రాదు. ఆడ గొమ్మలకి గోడలకి తేనె రాసుకుని నువ్వు తేనె నాకేస్తా నిరాదక్షలు చేసేస్తావు. దేనికి? కులాల మీద నిరాదక్ష ఏంటి? కులాల మీద ఏంటి? అందరూ కలిసి ఉంటున్నాం కదా, అందరూ కలిసి ఉండొచ్చు కదా. కులాల మీద నిరాదక్ష నీకు పని ఏంటి? నీ ఇంటికి కరెంట్ బిల్లు కట్టకపోతే నిరాదక్ష మేము ఎంత వచ్చి రావాలా? దీనికన్నా అర్థం ఉందా? కరెంటు బిల్లు కట్టిన వ్యాపారాలే చేసావు నువ్వు. ఎప్పుడు చేసావు? దూది బిల్లుకి కరెంటు కావాలా, ఐస్ బిల్కి కరెంట్ కావాలా, నీకు కోల్డ్ స్టోరేజ్ కరెంట్ కావాలా, సామిల్కి కరెంట్ కావాలా. నువ్వు చేసే వ్యాపారాలన్నీ అయ్యి ఆ వ్యాపారాలు చేస్తావు, కరెంట్ బిల్లు కట్టావు, కాపులు అట్టేట్టుకుని ఇది చేస్తూ ఉంటావు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి. ఎందుకంటే చాలా పెద్ద గౌరవం ఇచ్చేవాళ్ళు మాకు మొలతాళ్ళు ఉన్నాయి. చూస్తానంటే రెడీగా ఉండు, రోజు తీసుకొచ్చి మొత్తం మా కుర్రలు అందరు మొలతాళ్ళు చూపిస్తాం. అంటే మొలతాళ్ళు లేవట, మొలతాళ్ళు లేవని మాట్లాడాను నేను. ఇకపోతే రేట్ల గురించి చెప్పాను. ఇంకా ఇక మీ పిల్లల గురించి చెప్తాను నేను. నిన్న కాక మొన్న దొరికింది చెప్తున్నాను. దొరకంది కాకినాడలోనే ఉంది, వైజాగ్లోనే ఉంది. 25,000 కేజీలు హెరాయిన్ అంటే ఒక తరం మారకదవర్యం, ఒక తరం ఎగిరిపోద్ది. గంజాయి కన్నా పవర్ఫుల్ అది. దాన్ని జర్మనీలో సిబిఐ వాళ్ళు కనిపెట్టి జర్మనీ నుంచి అలా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అయితే పట్టుకుందాం అని చెప్పి వస్తే 3 రోజుల పాటు సిబిఐ వాళ్ళు కూడా పోర్టులోకి వెళ్ళకుండా ఆపింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వ్యాపారం చేస్తూ ఉంది. ఇక్కడ కాకినాడలో కన్నబాబు చంద్రశేఖర్ రెడ్డి యొక్క ప్రోద్బలంతో గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇదివరకు ఒకసారి నేను ఇలా అన్నానని చెప్పి సాక్ష్యాలు ప్రూఫ్లు కావాలని చెప్పి ఒక సిఏ గారు మడుగులు ఎత్తి కన్నబాబు గారికి ఆయన వెళ్ళిపోయాడండి. ఆయన మా ఇంటికి వచ్చి మాకు సాక్ష్యం కావాలండి, మీరు అన్ని వెళ్ళిపోతే కుదరదని సాక్ష్యం కావాలని అన్నాడు. సాక్ష్యాలు అయితే కోసం కూర్చుని ఇది ఇప్పుడు ఆడి మీద కేసు కట్టడం మనిషి నా మీద కేసు కట్టడానికి వచ్చావు కట్టుకొని చెప్పాను. అలాగా ఈ అంత గంజాయి హెరాయిన్ అంత పెద్ద ఎత్తున ఒక తరం భవిష్యత్తు పాటు చేసేది అక్కడ అలాంటి పోర్టే కాకినాడలో కూడా ఉంటుంది. అందులో అసలు ఏం దిగుతుందో తెలియట్లేదు. ఎంతవరకు టైంలో వచ్చాయమ్మా. ఈ సంక్షేమ పథకాలకి పుట్టినిల్లే తెలుగుదేశం అమ్మ. అటువంటి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు ఎత్తేస్తుందని చెప్పి వీళ్ళు చెప్పడం ఏంటి, మనం నమ్మడం ఏంటి? ఆలోచించండి అమ్మ. ఇవన్నీ వీటికి పేర్లు మార్చి ఆడి బాబు పేరు పెట్టుకునేది సన్నాసినప్పుడు ఆడి పేరు పెట్టుకుంటున్నాడు. చిత్రం ఎవడన్నా పెద్దల పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళ బాబు పేరు కూడా పెట్టకుండా అతని పేరు పెట్టుకుని ఆ పథకాలన్నింటినీ మార్చేసుకుని ఆ పేర్లు పెడతా ఉన్నాడు. నేను సంక్షేమం చెయ్యం, ఓన్లీ అభివృద్ధి చేస్తాం. మేము సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తాం. ఒక కన్ను మాకు సంక్షేమం అయితే ఒక కన్ను మాకు అభివృద్ధి. అయితే అభివృద్ధి అప్పు చేసి చెయ్యం, సంపద సృష్టించి చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న సంపదని సృష్టించి నీకులాగా అమ్ముకోవడం కాదు. నీకులాగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న సంపదని నీ మనుషులకు ఇచ్చేసి ఆ పత్తిపాటి కోడలు ఎన్ని తవ్వేసి అమ్మించుకున్నావు కదా, అమ్ముకుంటానే ఉన్నావు. ఇవాళ ఎంపీగా ఏంటి వచ్చాడు, అతను చేసి ఉద్యోగం ఏది? ఇవాళ మేడలేనని చెప్పి అదంతా కప్పెడేస్తున్నాడు. రేపు పొద్దున కాకినాడ నీరు వస్తే కలెక్టర్ ఆఫీస్ ఉండదు, మనకి జిల్లా పరిషత్ ఉండదు, జిల్లా హాస్పిటల్ ఉండదు. కాకినాడకి ఏలేరు కానీ గోదావరి కానీ వరద వస్తే ఆ మేడలేని కడితే మనకు అన్నీ పోతాయి. జిల్లా పరిషత్ ఉండదు, కలెక్టర్ ఆఫీస్ ఉండదు, జనరల్ హాస్పిటల్ ఉండదు, అన్ని పాత బస్ స్టాండ్ ఉండదు, ఏముండదు, అన్నీ మునిగిపోతాయి. జనరల్ హాస్పిటల్ ఉండదు, మొత్తం ఆల్రెడీ మునిగిపోతుంది. దాంతో రేపు పొద్దున నీరు వస్తే అది ఇప్పుడు పోటీ చేస్తున్న ఎంపీ గారు వ్యాపారం. ఈవేళ కాకినాడలో గ్రావెల్ కానీ ఇసుక కానీ రేటు పెరిగిపోవడానికి కారణం ఈ ఎంపీ గారు. ఇది చెప్తూ ఉంటారు,
నేదో ఫ్యాక్టరీ కట్టేసాను, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చేస్తా, ఫ్యాక్టరీ కొనేసాను, ఆ ఫ్యాక్టరీ కొనేసాను. నువ్వు కొనుక్కుంటా పోతే రేపు మమ్మల్ని కొనేస్తావు, మొత్తం అందరూ కొనేస్తావు, అందరూ ఈ ఇల్లు ఎన్ని కొనేస్తావు, ఎన్ని కొనేస్తావు. ఇక్కడ ఎవరు మనుషులు ఎవరైనా ఉండవు నువ్వు. అందుకే వచ్చింది నువ్వు ఇక్కడ పరిపాలించడానికి వచ్చావా, ఇవన్నీ కొనేసుకోవడానికి వచ్చావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అట్లాగే సంక్షేమం అలాగే అభివృద్ధి కాక రేపు పొద్దుట మాకు ఛాలెంజ్ పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వెళ్తా 2 కళ్ళు సరిపోక మాకు ఇప్పుడు మళ్ళీ 3వ కన్ను తెరాలి. మాకు 3వ కన్ను శివుడికి ఉంటుంది, మాకు ఉండదు. కానీ 3వ కన్ను ఎక్కడ తయారు చేస్తున్నాడు ఇతను? ఇప్పుడు 3వ కన్ను పరిస్థితి ఏంటంటే మౌలిక సదుపాయం. ఇందాక నేను చెప్పాను కదా, ఈ కాలువ తీయడం, ఈ రోడ్లు వేయడం, దోమల మందు కొట్టడం, ఈ సదుపాయాలు మౌలిక సదుపాయాలకి వాటికి డబ్బులు కావాలి కదమ్మా. ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పు చేసేసి ఏదో పథకాలు ఇచ్చేసాను అన్నావు, ఇది ఇచ్చేసావు అన్నారు. సరే పథకాలు ఇచ్చేసాడు. కరెంటు బిల్ ఎంత అవుతుందమ్మా? ఎంత అయ్యిందమ్మా ఇది వరకు? ఇప్పుడు ఎంత అవుతుంది? సుమారు యావరేజ్న ప్రతి కుటుంబం, మీరు అదే ఇద్దరున్న కుటుంబం అయి ఉంటుంది 600 అన్నారని, ప్రతి కుటుంబం 1000 రూపాయలు పైన 1200 పైన పడతా ఉంది ప్రతి ఒక్కరికి. 2000 కూడా వస్తున్నాయి. అడిగితే ముందు డబ్బు కట్టేయండి, ఆ తర్వాత చూద్దామని చెప్తా ఉన్నారు. 1000 రూపాయలు వేస్తే 12 నెలలకి ఎంత అవుతుందమ్మా? 12,000. 12,000 అయితే అమ్మఒడి పోయా, అయిపోయిందా? కరెంటు బిల్లు ఒక్కదాంతో అమ్మఒడి పోయింది. ఇంకేమవుతారమ్మా ఆసరా? వెంకయ్య వెంకటేశ్వరరావు కుమారుడు. అలాగే వెంకయ్య ప్రసాద్ గారు. వెంకయ్య ప్రసాద్ గారు అండి. అలాగే వెంకయ్య సాయి గారు, మోహన్ సాయి. అలాగే విత్తనాలు అజయ్ కుమార్ గారు. ఆల్రెడీ జనసేన పార్టీలో ఉన్న అజయ్ కుమార్ గారు. అలాగే వెంకయ్య దుర్గా ప్రసాద్ గారు, సన్ ఆఫ్ కొండ. వెంకయ్య దుర్గా ప్రసాద్ గారు. దుర్గా ప్రసాద్ గారు. వల్లు గంగబాబు గారు. వల్లు గంగబాబు గారు రావాలి. అనసూరి